ఎస్ నాగార్జున గారితో మళ్ళీ రిపీట్ బాస్ బాస్ కూడా ఆయనే ఇలాంటి కథ చేద్దామని చెప్పారు ఆయన. ఎస్ ఎలా ఉంటుంది సార్ నాగార్జున గారితో వర్కింగ్? ఆయన మంచి చదువుకున్నవాడు, తెలివైనవాడు, హ్యాపీగా చాలా కార్డియల్గా ఉంటారు. మంచి సంస్కారం ఆయనకి. ఎంత గొప్ప సంస్కారం అంటే నాకు కుక్కలంటే భయం. ఆయన ఏముంది అంత పెద్ద హీరో. అప్పటికే మేము అందా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ ఆయన సూపర్ స్టార్. మేము చిన్నప్పుడే మనం హలో బ్రదర్లు అవి అన్నీ చూసి ప్రెసిడెంట్ గారి పెళ్ళం అన్ని థియేటర్లో చూసి వచ్చిన వాళ్ళమే కదా ఇండస్ట్రీగా చదువుకుంటున్న రోజుల్లోనే. ఆయనకు అవసరం కూడా లేదు. నాకు కుక్కలంటే భయము కాబట్టి నాగార్జున గారు ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చి కలుస్తానని వాళ్ళ మేనేజర్కి చెప్పానని ఆయన నెక్స్ట్ డే ఇంటికే రమ్మను అన్నారు. ఇంకా బాగోద్దులే ఆయన చెప్తే వెళ్ళాల్సిందే కదా అని వెళ్తే ఆయన బయట నుంచి ఉన్నాడు. నేను వచ్చేట 2 సినిమాలు 4.5 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఆయన బయటకు వచ్చి లోపలికి తీసి మళ్ళీ నన్ను దింపడం బయట. నేను భయపడతాను. నా కాళ్ళు చేతులు ఇలా వణికేస్తాయి అంత దూరంలో ఒక కుక్క కనబడితే. అమల గారు ఏమో ఒక క్రికెట్ టీం లాగా ఒక 13-14 పెంచేవాళ్ళు. అవును బయటగా అవి స్ట్రే డాగ్స్ను కూడా వాళ్ళు చేరదీసి వాటికి ఫుడ్ అది పెట్టి ఆ కుక్కని కొట్టకూడదు, తరమకూడదు, దాన్ని కసరకూడదు. ఈవెన్ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఎడిటింగ్ వెళ్ళినప్పుడు బయట అలా వచ్చి ఉంటే అవి వాటిని అసలు అలా వదిలేయాలి. అక్కడ ఒక పాము ఉంటే కూడా దాన్ని టచ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు పర్యావరణ ప్రేమ ఉండటం వల్ల వాళ్ళు అన్నింటినీ ఈక్వల్గా చూస్తారు. దాంతో నాకు మామూలుగా భయం ఉండేది. ఆయన అది అర్థం చేసుకుని ఆయనే వాళ్ళ గేట్ దగ్గరికి వచ్చి ఆయనే తీసుకెళ్ళి మళ్ళీ ఆయనే తీసుకొచ్చేవాళ్ళు. సో అంత అది అవసరం అంటే ఎంతో సంస్కారం ఉంటే తప్ప అది అవసరం లేదని నాకు చాలా ఆనందంగా ఉండేది. ఆయన చాలా మంచి మంచి విషయాలు నాకు అంటే ఒక పెద్ద హీరో కెపాసిటీలో కాకుండా ఒక బిగ్ బ్రదర్ కెపాసిటీలో లైఫ్లో పర్సనల్గా చాలా విషయాలు ఆయనే చెప్పారు నాకు. ఆ 4.5 ఇయర్స్లోనే ఆయన చాలా పనికొచ్చే విషయాలు చెప్పారు. అంటే మనకి కూడా అప్పుడే కెరీరు నాకు ఇండస్ట్రీకి వచ్చే ముందు మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. లైక్ సంగీతం గారి దగ్గర, రావుకొండరావు గారి దగ్గర, జంజాల్ గారి దగ్గర, పర్చూర్ బ్రదర్స్, సత్యానంద్ గారు, జయంత్ గారు వాళ్ళందరూ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ దగ్గర నాకు మంచి ఒక క్లియర్ ఫ్రీడమ్ ఉండింది. నేను ఎప్పుడైతే ఇండివిజువల్ కెపాసిటీలో నేను టెక్నీషియన్ అయిపోయిన తర్వాత డెసిషన్ మేకింగ్స్లోనూ అక్కడ నేను చాలా ఫంబుల్ అయిపోయాను. అంటే నాకు ఇది తెలీదు, హౌ టు మేనేజ్ మార్కెట్, మనం ఒక హై ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇది షో బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే నేను ఎట్లా ఉంటున్నానో అదే నా కెరీర్ అవుతుంది. ఇవన్నీ మనకు మైండ్లో అసలు తెలిస్తావు. నాగార్జున గారు పోసుకొచ్చినట్టు చెప్పేవాళ్ళు. ఆయన అసలు హౌ టు బిహేవ్. ఎందుకంటే ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ సన్ కింద వచ్చారు కదా. సో ఆయనకి తెలుసు ఇండస్ట్రీ మన ఎప్పుడెప్పుడు రెస్పెక్ట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు చేయదు. సో ఆ పల్స్ కానీ లైఫ్లో మనతోటి మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, సడన్గా మనం పైకి వస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, సడన్గా మనం లోగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మారుతారు, ఇట్లాంటి లైఫ్ లెసన్స్ ఆయన చాలా చెప్పేవాళ్ళు. నాకు ఆయన చెప్పినట్లు నాకు బాగా ఇప్పటికీ నేను చాలామందికి చెప్పింది ఏంటంటే, మనం పడుకుంటే మందు తాగకుండా మందులు వేసుకోకుండా నిద్ర వస్తే యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అన్నాడు. అంటే ఇంకో సహారా తీసుకోకుండా నిద్ర పట్టాలి. నాకు ఇప్పటికీ అది వస్తుంది. సో నేను అది అలా నిద్ర వచ్చిన రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అమ్మయ్య అని. నా 9:30-10 అయితే నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ 4:35 అయితే అలారం లేకుండా మెలకు వస్తుంది. సో ఇది చాలే అనుకుంటా. ఆయన బాగా చెప్పేవాళ్ళు. అంటే ఆలోచనలు కొన్నిసార్లు మనం అనుకున్నది ఇప్పుడు మీరు ప్రేక్షకుడిగా మీకు నచ్చదు, నాకు థాట్ వస్తుంది, వెంటనే నేను దానికి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేయకూడదు, మీకు చూడటం రాలేదు అనకూడదు. రెండోది మీకు నచ్చలేదు కాబట్టి ఇంక నేను ఎందుకు పనికి రాకూడదు అని నేను అనుకోకూడదు. ఈ రెండు రాకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం, నువ్వు మళ్ళీ ఇంకోటి ఆలోచించటమే అన్నాడు ఆయన. అది ఎంత గొప్ప లెసన్ అది. నువ్వు ఆలోచించింది వర్కౌట్ అయినా అవ్వకపోయినా డోంట్ ఎవర్ గెట్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్, కీప్ థింకింగ్, కీప్ రైటింగ్. చెత్తైనా చదారమైనా ఆలోచించటం అనే అలవాటును పోగొట్టుకోకు నువ్వు క్రియేటివ్ ఇండస్ట్రీలో అన్నాడు ఆయన. నాకు అది ఇవాళ ఎంత హెల్ప్ చేసింది అది. అలా ఇలాంటివి ఆయన కొన్ని అద్భుతాలు ఉన్నాయి. కంపేరిటివ్ నేనున్నంతో కంపేర్ చేస్తే బాస్ అంత ఎక్స్పెక్టేషన్స్ అండి అనుకున్నంత వెళ్ళలేదు కదా. అవును, ఎందుకంటే
నేను నన్ను అండర్ డాగ్ కింద వచ్చి కొట్టేసాం. అవును, ఇది ఏంటో తెలియకుండా వచ్చి కొట్టేశారు. ఇది అసలు దీనికి వచ్చేసరికి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్లు. వీణ ఇచ్చారు, నాగార్జున గారి కాంబినేషన్, నయనతార, శ్రేయా శరణ్, చాలా కలర్ఫుల్ సినిమా అది. మన కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. శివకుమార్ అని తమిళ్లో టాప్ డైరెక్టర్. ఓకే ఓకే. అతను అజిత్ గారి సినిమాలు వరుసగా 4 బ్లాక్ బస్టర్లు కొట్టాడు. అవును. రీసెంట్గా కంగువా సూర్య గారిది. తను మనకి కెమెరామెన్ అనమాట. నేనున్నానికి, బాస్కి, మనసు మాట విందుకి, శ్రీరామ్కి. ఓ సూపర్. సో జైనన్ విన్సెంట్ గారి శిష్యుడు. ఓకే ఓకే. రావే చందమామ అప్పుడు ప్రేమంటే ఎదురప్పుడు పరిచయం. అప్పుడు ఇన్స్టిట్యూట్ పాస్ అవుట్. నేను డైరెక్టర్ అయితే నువ్వే కెమెరామెన్ అన్నాను నేను. అలా 6 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసాం.